ఇప్పుడు మనం ఎయిత్ సొల్యూషన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, ప్రూవ్ దట్ LHS ఈక్వల్స్ టు RHS ఇచ్చింది కదా. సో కన్సిడర్ LHS దట్ ఈస్ sin theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta. ఇదైతే సింపుల్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ ముందు గిట మన ఛానల్లో ఉంది. సో ఇక్కడ రెండు డిఫరెంట్ టర్మ్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయాలి. సరేనా, రాసినాం. ఈడేముంది 1 plus cos theta ఉంది కదా, దాన్ని బంద్ చేసేయి. ఏ టర్మ్ కనిపిస్తుంది, sin theta కదా, sin thetaని ఇంటూ చేసుకో. ఆల్రెడీ ఈడ ఒక sin theta ఉంది, దానికి మళ్ళీ sin theta తోటి ఇంటూ అవుతుంది. తర్వాత sin theta బంద్ చేసేయి, ఈడున్న టర్మ్ రాసుకో ఫస్ట్. తర్వాత ఈడేం టర్మ్ కనిపిస్తుంది, గదే టర్మ్ కనిపిస్తుంది, గదే టర్మ్ రాసినావా, అయిపోయింది. తర్వాత sin theta ఇంటూ sin theta, sin square theta. ఇక్కడ చూడు సింబల్ గిట సేమ్ ఉంది. సో a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి ఏమవుతుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇగో ఈడ 1 ప్లస్ కాస్ టీటా ఉందని, ఈడ 1 ప్లస్ కాస్ టీటా ఉందని చెప్పి క్యాన్సిల్ చేయకూరి. అట్లా అని చెప్పి ఒక 10/10 ఆమె వాళ్ళ స్కూల్లో అదే నేర్పించారంట, ఆమె అట్లనే చేసింది, కాకపోతే తప్పు. సరేనా, వీటిలో మనం LCM చేసేదే ఒక టర్మ్ లెక్క రాయడానికే. సో ఈడేముంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అదే రాసుకుంటా, sin స్క్వేర్ టీటా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 కాస్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా రాసినాం కదా. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత, 1. సో రాసుకుందాం. నేనంటే పిష్నారాలు లెక్క ఎక్కి రాస్తున్నా, మీరైతే అడిషనల్ తీసుకోరి. ఆల్రెడీ అయిపోయింది, నెక్స్ట్ టైంకి తీసుకోరి. సో ఈడ 1 అయింది, 1 స్క్వేర్ ఎంత, 1 ప్లస్ 2 కాస్ టీటా. ఈ రెండు టర్ములు 1 వచ్చింది, ఈడ 1 స్క్వేర్ 1 వచ్చింది, ఈడ వచ్చింది. 1 ప్లస్ 1 ఎంత, 2. సో 2 ప్లస్ 2 కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఈ రెండిట్లకి 2 బయటికి ది, 1 ప్లస్ కాస్ టీటా అవుతుంది, 1 ప్లస్ కాస్ టీటా. చూడు న్యూమరేటర్లో మొత్తము 2 ఒక టర్మ్, ఇది మొత్తం ఒక టర్మ్ కదా. సో మధ్యలో ఇక్కడ ప్లస్ మైనస్ లేదు, ప్లస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ చేయం, ప్రోడక్ట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. సో మనకి ఏం మిగిలింది అన్న అంటే 2 బై సైన్ టీటా కదా. సో మనము 1 బై సైన్ టీటా అని రాసుకోవచ్చు. 1 బై సైన్ టీటా అంటే ఏంది, కొసెకెంట్ టీటా, రివర్స్ రేషియో కదా, రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు RHS. లాస్ట్కి మీరు ఏం రాస్తారంటే దేర్ ఫోర్ LHS ఈక్వల్స్ టు RHS. ఇదంతే ఇచ్చింది కదా, 2 కొసెకెంట్ టీటా, మన గిట గంతే వచ్చింది. సో sin theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta is equals to 2 cosecant theta. Hence proved. గదే రాయమన్నాడు, గదే రాసినాం, అయిపోయింది.